రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ వైష్ణవి కేసులోని కీలక మలుపు తిరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తన భర్తే చంపేశాడు అని చెప్పి కూడా క్లియర్ చిట్ ఇవ్వడం జరిగింది. మరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే అసలు ఏం జరిగింది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నిన్న రాత్రి అంటే హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీ. చిత్తరి లక్ష్మి, చిత్తరి హరిబాబు, చిత్తరి ఆనంద్, చిత్తరి అశోక్ అలా నలుగురికి శిక్ష పడాలి. ఖచ్చితంగా వాళ్ళకి మరణ శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి, ప్రాణంకు ప్రాణం పోవాలి. వాళ్ళకి శిక్ష పడకపోతే ప్రపంచం మీద ఎవరికి సెక్యూరిటీ లేదు. అందరు ఇంకా చాలా మంది కోడళ్ళు ఉన్నారు, అట్లా అత్తలు చంపుతారు, బావలు చంపుతారు. ఇట్లా ఎవరిని చంపకుండాలంటే అందరికి భయం ఉండాలంటే ఖచ్చితంగా చంపేయాలి. అప్పుడే మాకు ప్రాణం ఉంటుంది. తల్లిని పిల్లని 5 నెలల గర్భవతి ఆ తల్లిని పిల్లని ఇద్దరిని పిల్ల గర్భవతులను చూడకుండా కూడా చంపేసిర్రు. మరి దారుణంగా చంపేసిర్రు. నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చర్యకు తీసుకోవాలి, చంపాలి. మొత్తం శిక్ష గ్యారెంటీ పడకపోతే ప్రభుత్వం లేదు. మాట మాటకు వాళ్ళు ఏమంటారు? అశోక్ ఆనంద్, చిత్తర్ ఆనంద్, చిత్తర్ అశోక్, హరిబాబు, వాళ్ళ లక్ష్మి, చిత్తర్ లక్ష్మి ఏమంటుందంటే మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు, మేము ఎవరు చంపినా మమ్మల్ని ఎవరు ఏం చేయరు, మాకు ఎవరు కూడా శిక్ష పడకుండా చేస్తారు, మాతో అన్ని అయితే మీకు మొత్తం మంది చెప్పామని వాళ్ళు అంటూ చాలా సార్లు అన్నారు కూడా. మేము ఇంత నిజమైతే అనుకోలేము సార్, మీరు పట్టించుకోవాలి. మా చెల్లె బిడ్డ మాలపురం గ్రామం, మాలపురంలో జరిగింది. ఆ పిల్లగాన్ని హరిబాబు చూస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీడిని పట్టించండి, వీడిని పట్టించిన వాడికి డబ్బులు అంటే రివార్డ్ ఇస్తామని చెప్పవచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా వీడే భార్యను చంపేశాడు, దట్టు గర్భవతిగా ఉన్న భార్యను చంపేశాడు, ప్రేమించాను అని చెప్పి మోసం చేశాడు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి తిను లేకపోతే నేను ఉండలేను అని చెప్పిన తర్వాత వైష్ణవి వాళ్ళ మదర్ పెళ్లి చేశారు అని చెప్పి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ స్టోరీస్లో పెడుతూ ఉన్నారు. సో వీడు ఎక్కడ కనిపించినా కూడా మాకు పట్టించండి అని చెప్పి వాళ్ళ యొక్క పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ అంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేస్తూ ఉన్నారు. మరైతే అసలు అంత ఘోరంగా గొడవ ఎందుకు జరిగింది? అసలు ఎప్పటి నుంచి టార్చర్ చేస్తున్నాడు? టార్చర్ చేస్తుంటే వైష్ణవి ఇంట్లో చెప్పిందా లేదా? అసలు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకుండా ఎందుకు ఇంత సైలెంట్గా ఉండింది? లేకపోతే కుటుంబ సభ్యులకి నచ్చకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఇలా జరిగిందని చెప్తే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి ఏమైనా ఆలోచించిందా? అందుకే ఫ్యామిలీతో కానీ, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే క్లోజ్గా ఉన్న వదినలు కానీ, మరదళ్ళు కానీ వీళ్ళెవరితో కూడా షేర్ చేసుకోకపోవడానికి రీజన్స్ ఇవేనా అని చెప్పి కూడా ఇవాళ చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా తన అభిమానులు కావచ్చు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లోని ఇద్దరికి కూడా భార్యాభర్తలకి ఇద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచిగా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ప్రాంక్ వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. అంటే వీరిద్దరికి సంబంధించి గొడవలు కావచ్చు, లేకపోతే ఇంట్లో జరిగే కొన్ని ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఈ చంపింది కూడా ప్రాంకా అని చెప్పి ఇవాళ తెలియని వాళ్ళు చాలామంది ఈమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈమె సొంత ప్రొఫైల్లోని కింద కమెంట్ సెక్షన్లోని అడుగుతూ ఉన్నారు. అండ్ మరికొంతమంది వైష్ణవి గురించి, అలాగే తన భర్త గురించి తెలిసిన వాళ్ళు తన భర్త కట్నం కోసం వేధించాడని, లేకపోతే వేరే సంబంధం పెట్టుకున్నాడు, దానికి సంబంధించి ఇద్దరు గొడవలు పడుతున్నారు అని చెప్పి అందరూ కూడా రకరకాల అభిప్రాయాలని యొక్క కమెంట్ సెక్షన్లోనైతే చెప్పుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ యొక్క మెంబర్స్ ఇన్స్టా స్టోరీస్ కనుక చూసుకున్నట్లయితే భర్తే చంపేశాడు, నువ్వు ఇన్ని రోజులు ఈ కష్టాన్ని ఎలా దాచుకున్నావు, మాకు ఒక మాట కూడా ఎందుకు చెప్పలేదు, లేకపోతే మాకు ఒక కాల్ చేసినా కూడా మేము నీ దగ్గరికి వస్తాం కదా, నీ కష్టాన్ని మేము తీరుస్తాం కదా, మేము గుర్తు రాలేదా అని చెప్పి వారి యొక్క భావాన్ని అలాగే వాళ్ళ యొక్క బాధని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అంత బాధ వైష్ణవి ఏం ఫేస్ చేసింది? అంత బాధ ఉన్నప్పుడు ఎందుకని కనీసం ఓకే తల్లికి కాకపోయినా ఫ్యామిలీ మెంబర్స్కైనా చెప్పాలి కదా. తనని అన్నగా భావించే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ తనకి ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది బ్రదర్స్ ఉన్నారని చెప్తూ ఉన్నారు. కాబట్టి సిస్టర్స్ అనేసరికి ఎవరో ఒకరికి డీప్ అటాచ్మెంట్ ఉంటుంది. మరి వాళ్ళు ఎవరితో కూడా ఏమీ షేర్ చేసుకోలేదా? అంతలా షేర్ చేసుకోకుండా ఉండడానికి భర్త ఏం చేశాడు? అసలు ఎందుకు ఆ రాత్రి అంత పెద్ద గొడవ అయింది? అంత పెద్ద అరుపులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాలేదా? అంటే ఎప్పుడు లేని ఎందుకు ఈ విధంగా అరుస్తూ ఉంది వైష్ణవి? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు గొడవ పడతా ఉన్నారు? దట్టు ప్రెగ్నెంట్ లేడీ, 4 నెలల 5 నెలల గర్భవతి అని చెప్తూ ఉన్నారు. మరి ప్రెగ్నెంట్ లేడీ అయ్యుండి ఎందుకు ఈ విధంగా అరుస్తుంది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూద్దామని ఎవరికి కూడా ఎందుకు అనిపించలేదు? అంటే ఇక్కడ వీళ్ళు రొటీన్గానే గొడవలు పడుతూ ఉన్నారా? సరే ఎప్పుడూ జరిగే గొడవలే కదా అని చెప్పి లైట్ తీసుకున్నారా? ఒకవేళ ఎప్పుడు జరిగితే దేని గురించి గొడవ పడుతూ ఉన్నారు? ఇప్పుడు అందరికీ ఇదే ప్రశ్న. ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.